కాసేపట్లో గుంటూరు పర్యటనకు బయలుదేరనున్నారు వైసీపీ అధినేత జగన్. ఉదయం 10 గంటలకు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు. గంట ముందే జగన్ బయలుదేరుతున్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో జగన్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు మిర్చి యార్డు అధికారులు. సభలు సమావేశాలు ఉండవని, రైతులతో జగన్ మాట్లాడతారని, వారి సమస్యలు తెలుసుకుంటారని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ గుంటూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని గుంటూరు రావాలంటున్నారు పోలీసులు. మధ్యలోనే ఆయన అడ్డుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జగన్ గుంటూరు పర్యటన ఉద్రిక్తంగా మారే అవకాశం కనపడుతోంది. ఉదయం 10 గంటలకు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోవాలి. గంట ముందే జగన్ బయలుదేరబోతున్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో జగన్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు మిర్చి యార్డు అధికారులు. సభ సమావేశం ఉండదని, రైతులతో జగన్ మాట్లాడతారని, వారి సమస్యలు తెలుసుకుంటారని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ గుంటూరు పర్యటనపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని గుంటూరు రావాలంటున్నారు పోలీసులు. మధ్యలోనే ఆయన అడ్డుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డ్ సందర్శించబోతూ ఉన్నారు. అక్కడున్న రైతులతో మాట్లాడబోతూ ఉన్నారు జగన్. అయితే ఇది ఉత్కంఠకు దారితీసే అవకాశం కనపడుతుంది. ఏంటి షెడ్యూల్ ఏంటి, పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి ఇది కొంచెం సందిగ్ధంగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఇక్కడేమో పర్మిషన్ లేదంటున్నారు, అక్కడేమో మాకు పర్మిషన్ ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మధ్యలో అడ్డుకుంటారని తెలుస్తోంది. థ్యాంక్ యూ చక్రి. అంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటన షెడ్యూల్ ఖరారైనప్పటి నుంచి కూడా ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జగన్ వస్తారా రారా, అనుమతిస్తారా లేదా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కానీ, అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి యంత్రాంగానికి కానీ వైసీపీ నుంచి ఎలాంటి అనుమతి కోరేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి పర్యటన. కేవలం మిర్చి యార్డులో ఉన్నటువంటి రైతుల్ని, ఏదైతే మిర్చి ధరలకు సంబంధించి పతనం జరిగిందో ఆ మిర్చి ధరలకు సంబంధించినటువంటి పతనం ఎందుకు జరిగింది, అదేవిధంగా రైతులు ఏ విధంగా బాధపడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ కానీ దీనికి కానీ సంబంధించినటువంటి అంశం కాదనేది వైసీపీ భావిస్తోంది. కానీ ఎన్నికల కోడ్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకొని రావాలి అనేది పోలీస్ శాఖ చెబుతుంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎలాంటి రాజకీయ పర్యటనలో ఉండకూడదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే కేవలం రైతులను పరామర్శిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తారు, గుంటూరు వస్తారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే లోపే హౌస్ అరెస్ట్ చేస్తారా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళకూడదు, రాజకీయ సభలు పెట్టకూడదు, లేదా రైతులను రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయకూడదు అనేటువంటి విషయాన్ని పోలీసులు నోటీసుల ద్వారా ఇస్తారనేటువంటి ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా జగన్ గుంటూరు పర్యటన కొనసాగితే ఇక్కడికి వచ్చి రైతులతో సమావేశం అయితే ఎన్నికల కోడ్ వైలేషన్ కింద కేసులు నమోదు చేస్తామనేటువంటి హెచ్చరికలు కూడా పోలీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 యాక్ట్ అమల్లో ఉంటుంది. నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడేలా ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేసినా కేసులు పెడతామనేది చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 9 గంటలకు బయలుదేరతారు, 10 గంటలకు గుంటూరు మిర్చి యార్డుకి చేరుకుంటారనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు ఇస్తుందా లేదా అనేటువంటి ఉత్కంఠత ఉంది. మరోవైపు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వస్తారనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.